ఫిజిక్స్లో ఎలా 10 GPA సాధించాలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి రాబోతున్నాయో మీకు షార్ట్ కట్లో చెప్పి ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద రస్టింగ్ అంటే ఆ 4 నెలల్లో ఉన్న ఎక్స్పెరిమెంటే ఇంపార్టెంట్. అందులో మనకి వేరే ఎక్స్పెరిమెంట్లో ఇంకోటి ఏమో ఒక్క వాక్యం రాస్తే 2 మార్కులు. ఆ 4 ఏరియాస్ నుంచే ఒకటి వస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఫస్ట్ pH టేబుల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. pH 4 బాగా ఇంపార్టెంట్ ఏరియాస్. అమ్మోనియా అణువు ఆకృతి, నీటి అణువు ఆకృతి, కార్బన్ డైఆక్సైడ్ ఆకృతి. 6 మార్క్స్ క్వశ్చన్. ఒక డయాగ్రామ్ వస్తుంది, ఒక బిట్ వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్. వచ్చే ఫైనల్ పేపర్లో కంపల్సరీ కనపడేది ఏంటి, ఆ మూడింటిని చదివితే ఏదో ఒక క్వశ్చన్ రేపు పబ్లిక్ పరీక్షల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో నాలెడ్జ్ ఉంది ఆయన దగ్గర. మీకు అది వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పనిసరిగా స్కిప్ చేయకుండా అందరూ చూసి. మరి ఆళ్ళూరి చంద్రశేఖర్ గారు మీకు అందరికీ తెలిసిన వ్యక్తే, చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి. పోయిన సంవత్సరం చరిత్ర సృష్టించారు. అదే చరిత్రని ఫిజిక్స్లో ఎలా 10 GPA సాధించాలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి రాబోతున్నాయో మీకు షార్ట్ కట్లో చెప్పి మీకు అందరికి కూడా 10 GPA తెప్పించడం కోసం సార్ మనకి కొంత సమయాన్ని ఇచ్చారు. ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో తను ఒక టీచర్ మాత్రమే కాదు, క్వశ్చన్ పేపర్ సెట్టర్. అంటే క్వశ్చన్ పేపర్ని ఎలా సెట్ చేస్తారు, ఏమేమి క్వశ్చన్స్ వస్తాయో పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి, ప్లస్ టీచర్ ట్రైనర్ కూడా. అటువంటి వ్యక్తి మనకు చాలా రేర్గా దొరుకుతారు. అట్లాంటి అవకాశం మనకు వచ్చింది. మీరు ఈ వీడియోను ఉపయోగించుకొని తప్పనిసరిగా అందరూ 10 GPA తెచ్చుకుంటారని, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అవసరమైనటువంటి ప్రతి స్టూడెంట్కి షేర్ చేసి ప్రతి స్టూడెంట్ కూడా 10 GPA తెచ్చుకోవడానికి ఈ వీడియో ద్వారా సహకరిస్తారని ఆశిస్తూ ఈరోజు 10th క్లాస్ ఫిజిక్స్లో పేపర్ ఎట్లుంటుంది, పేపర్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా వస్తాయి, వాటిని ఎట్లా ఆన్సర్ చేయాలి, చాలా బ్రీఫ్గా ఇంపార్టెంట్ ఏరియాస్ చెప్తాను. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ కాడికి వస్తే మనకు పిల్లలు పోయిన సంవత్సరం వీడియోలో కూడా ఏదో 18 ఎక్స్పెరిమెంట్స్ అని మీరు అన్నారట. ఆ 18 ఎక్స్పెరిమెంట్స్ ఏంది అని అడుగుతా ఉన్నారు. అవకాశం ఉంటే ఎప్పుడన్నా మధ్యలో కానీ ఆల్మోస్ట్ ఎక్స్పెరిమెంట్స్లో ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడు నేను టచ్ చేస్తాను. 18 ఎక్స్పెరిమెంట్స్ నుంచి 9 మార్క్స్ వస్తాయి. అట్లానే మనం టేబుల్ కూడా 4 మార్క్స్కే వస్తుంది. అది కూడా 8 ఇంపార్టెంట్ ఏరియాసే ఉన్నాయి. ఇంకా 7 మార్క్స్ సంబంధించి మనకి 14 డయాగ్రామ్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మీరు కనుక గమనిస్తే 40 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 20 మార్క్స్ పేపర్ని ఈజీగా రీచ్ అవుతాము. ఎక్స్పెరిమెంట్స్ యాడ్ నుంచి వస్తాయి. మనం 11th లెసన్కి వెళ్ళాము అంటే ఫస్ట్ నుంచి అనకుండా నేను తక్కువ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నదని చెప్తున్నా. 11th లెసన్లోకి వెళ్తే అది మనకందరికీ తెలిసిందే, మెటలర్జీ, లోహ సంగ్రహణ శాస్త్రం. దాంట్లో మెటల్స్ అంటే లోహాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. అందులో ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద రస్టింగ్ అంటే తుప్పు పట్టడాన్ని ప్రభావితం చేసే, లోహక్షయాన్ని ప్రభావితం చేసే అంశాలను పరిశీలించే ప్రయోగం. నీరు గాలి తగిలితే తుప్పు వస్తుంది లేదా లోహాలు క్షయం అవుతాయి. దీన్ని చూపెట్టడం కోసం 3 టెస్ట్ ట్యూబుల్ ఎక్స్పెరిమెంట్ ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఒక్కటే దాంట్లో ఇంపార్టెంట్, అదొక్కటే ఉంది కూడా. అదే మనం 12th లెసన్లోకి వెళ్ళామనుకోండి. 12th లెసన్లోకి వెళ్తే మనకున్నది ఎస్టరిఫికేషన్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంది. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, 4 లైన్లో ఉంటుంది ఎక్స్పెరిమెంట్ కూడా. ఆ 4 లైన్లో ఉన్న ఎక్స్పెరిమెంటే ఇంపార్టెంట్. అందులో మనకి వేరే ఎక్స్పెరిమెంట్లో ఇంకోటి ఏమో ఉండవు. కాబట్టి అదొక ఎక్స్పెరిమెంట్, దాన్ని చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి మనకి సోప్ ప్రిపరేషన్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి, అది మిసిలీ ప్రిపరేషన్ అంటే మిసిలీ ఎలా తయారు చేస్తామనే దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్. ఆ 2 ఎక్స్పెరిమెంట్లు ఆడ చూసుకుంటే 11th 12th లెసన్స్ అయిపోయినట్టే మనం ఫీల్ అవ్వచ్చు. చాలా సింపుల్గా ఉంది. ఇక ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కాడికి వస్తే మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఐరిస్టైడ్ ఎక్స్పెరిమెంట్ ఏమో ఏది మెటీరియల్ రిక్వైర్మెంట్ కానీ లేకపోతే అబ్జర్వేషన్స్ కానీ రిజల్ట్ కానీ అడగడం కోసం వాడతారు. అలానే సాలినాయిడ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇప్పుడు నేను 5 ఎక్స్పెరిమెంట్లు గుర్తు చేశాను, 5 ఎక్స్పెరిమెంట్స్ గుర్తు చేశాను. మీకు అందరికీ కూడా చాలా సింపుల్గా 3 లెసన్స్ సంబంధించిన ఏరియాస్ని టచ్ చేసినట్టు అయింది. అదే మరి 9th లెసన్ కాడికి వస్తే ఓమ్స్ లా ఒకటి, ఓమ్స్ లా తర్వాత 4 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అంటే లెంత్, క్రాస్ సెక్షను, నేచర్ ఆఫ్ ద మెటీరియల్, తర్వాత ఇక టెంపరేచర్. ఈ 4కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. టుగెదర్ 5 ఎక్స్పెరిమెంట్స్. ఈ 5 ఎక్స్పెరిమెంట్స్ నేను ఇందాక చెప్పిన 5 ఎక్స్పెరిమెంట్స్ కలిస్తే 10 ఎక్స్పెరిమెంట్స్ ఏ లెసన్స్లో వచ్చినాయి, 9th నుంచి 12th వరకు వచ్చినాయి. ఫస్ట్ లెసన్లో కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దర్పణంతో ప్రతిబింబం ఏర్పడేటప్పుడు ప్రతిబింబ లక్షణాలకు సంబంధించి అంటే ఏ ప్లేస్లో మనం ఆబ్జెక్ట్ నుంచితే ఎక్కడ ఇమేజ్ వస్తుంది, దాని ప్రాపర్టీస్ ఏంటి. దాంతోపాటుగా 4th లెసన్లో చదవాల్సిన వాటిలో ఇంకోటి ఏంటంటే
మనం ఫోకల్ లెంత్ కనుక్కునే ఎక్స్పెరిమెంట్ ఒకటి, ఫోకల్ లెంత్ చేంజ్ అవుతుంది మెటీరియల్తో పాటు అనేది అదొక ఎక్స్పెరిమెంట్ మనకి కనిపిస్తాయి. హెచ్సిఎల్ జింక్ రియాక్షన్ ఇది సెకండ్ లెసన్లో ఉంది, థర్డ్ లెసన్లో ఉంది. దాంట్లోనే థర్డ్ లెసన్లో ఉన్న మన న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే తటస్థీకరణ చర్యను పరిశీలించే ప్రయోగం, తర్వాత మెటల్స్ ఆక్సైడ్లతో రియాక్ట్ అయ్యే విషయాన్ని పరిశీలించే ప్రయోగం అంటే తటస్థీకరణ చర్యని రెండో భాగం. న్యూట్రలైజేషన్ రియాక్షన్లో మనకి నేచర్ ఆఫ్ ద ఆక్సైడ్ని బట్టి అంటే బేసిక్ ఆక్సైడ్ని బట్టి దాని రియాక్షన్ రాసేది ఒకటి ఉంది, తర్వాత కార్బోనేట్లతోటి రియాక్షన్ ఒకటి ఉంది, తర్వాత మనకి క్విక్ లైమ్ విత్ వాటర్ ఒక రియాక్షన్ ఉంది, ప్రెసిపిటేట్ ఫార్మేషన్ రియాక్షన్. ఇవి 4, అవి 4, అక్కడ చెప్పిన 10 ఎక్స్పెరిమెంట్లు, 18 ఎక్స్పెరిమెంట్లతోటి మనకి పూర్తిగా అయిపోద్ది. ఈ ఎక్స్పెరిమెంట్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐరిస్టైడ్ ఎక్స్పెరిమెంట్ ఉంది. ఎక్స్పెరిమెంట్ అడగరు అక్కడ, ఐరిస్టైడ్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు? ఎక్స్పెరిమెంట్లో 9 మార్క్స్ ఉన్నాయన్నాం. 9 మార్క్స్లో 6 మార్క్స్ క్వశ్చన్ ఏమో ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్తో పాటు మెటీరియల్ రిక్వైర్డ్ కానీ, అబ్జర్వేషన్స్ కానీ, రిజల్ట్ కానీ ఇది ఏదో ఒకటి కనెక్ట్ చేసి మరీ అడుగుతారు. అంటే మనకి ప్రొసీజర్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ రాయాలి, ప్లస్ అడిగింది ఏదో ఇంకొకటి కూడా రాయాలి. మరి ఇక్కడ ఒక చిన్న డౌట్ మనకి ఏంటదంటే ఈ 2 మార్క్స్ క్వశ్చన్ యాడ్ నుంచి వస్తుంది. 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఈ 3 ఏరియాస్ నుంచే వస్తుంది. ఏంటది? మెటీరియల్ రిక్వైర్డ్, లేదంటే అబ్జర్వేషన్స్, లేదంటే రిజల్ట్. మరి దీనికి ఎన్ని లైన్లు రాయాలి? అందుకే 10 మార్క్స్ 10 GPA స్కోర్ చేయాలంటే ఆన్సర్ ఏం చేయాలి అనే దానికి సంబంధించిన క్లారిటీ ఉండాలి. మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారు, మెటీరియల్ రిక్వైర్డ్ అని అడిగారు. అంటే ఈ ప్రయోగానికి అవసరమైన పదార్థాలు, పరికరాలు ఏమేమి ఉంటాయని అడిగారు, బాగానే ఉంది. కానీ మనకి దానికి సంబంధించిన మెటీరియల్ 20 తెలుసు, 10 తెలుసు. వీ నో ద 10 మెటీరియల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు కండక్ట్ దిస్ ఎక్స్పెరిమెంట్, బట్ ఓన్లీ 4 ఆర్ నీడెడ్. ఓన్లీ 4 ఆర్ నీడెడ్. అంటే నువ్వు 1, 2 మర్చిపోయినా అని చెప్పి ఆ క్వశ్చన్ ఆన్సర్ రాయకుండా రావద్దు. ఎందుకంటే నువ్వు 4 రాస్తే 2 మార్క్స్ వస్తాయి, అండ్ దట్స్ ఆల్. అదే అబ్జర్వేషన్స్ అయితే 2 కరెక్ట్ అబ్జర్వేషన్స్ రాస్తే చాలు. రిజల్ట్ అయితే 1 సెంటెన్స్, అబ్జర్వేషన్స్ అయితే 2 సెంటెన్సెస్, మెటీరియల్ అయితే 4 మెటీరియల్ రాసేస్తే అయిపోయినట్టు. 2 మార్క్స్. ఆ 6 మార్క్స్లో ఇచ్చినా అంతే, 2 మార్క్స్లో ఇచ్చినా అంతే. ఇందాక 4 మార్క్స్కి టేబుల్స్ ఉన్నాయన్న, ఇవి కూడా 8 ఏరియాసే ఉన్నాయన్న. యాక్చువల్గా 8 ఏరియాస్ కాదు, గట్టిగా చెప్పాలంటే 4 ఏరియాస్ చదివితే ఆ 4 ఏరియాస్ నుంచే ఒకటి వస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. కాకపోతే ఎప్పుడో ఒకసారి కొద్దిగా టఫ్ పేపర్ వచ్చినప్పుడు అట్లాంటి సందర్భాల్లో వచ్చే వాటిని కూడా టచ్ చేయాలనుకుంటే మనం చెప్పేది. ఒకటి ఫస్ట్ pH టేబుల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. pH టేబుల్ అబ్జర్వ్ చేయంగానే ఫస్ట్ చూడాల్సిందేంటి ఏంటంటే ఇందులో ఏది యాసిడ్. 7 బిలో pH ఉన్నాయన్నీ యాసిడ్స్, 7కి ఫార్గా ఉన్నాయి అవి స్ట్రాంగ్ యాసిడ్స్. pH కాకుండా నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది అంటే ఇంపార్టెంట్ ఏరియాసే చెప్తున్నా. క్వాంటమ్ నెంబర్స్ మీద ఇట్లాంటి క్వశ్చన్స్ ఏ వస్తాయి. తర్వాత ఏమొస్తాయి? మనకి పీరియాడిక్ టేబుల్ ఉంది, ఆ పీరియాడిక్ టేబుల్ మీద క్వశ్చన్స్ వస్తాయి. పీరియాడిక్ టేబుల్ తర్వాత రెసిస్టివిటీ మీద వస్తాయి. ఈ 4 బాగా ఇంపార్టెంట్ ఏరియాస్. బాగా ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే ఈ 4. రియాక్టివిటీ లెవెల్ ఆఫ్ ద మెటల్స్ 11th చాప్టర్లో ఒకటి ఉంది. డిఫెక్ట్స్ ఆఫ్ విజన్. డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ని బట్టి అక్కడ ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ వాల్యూస్ కానీ, లేకపోతే యూజ్ చేసే లెన్స్ కానీ అంటే కటకం కానీ ఇస్తూ ఒక టేబుల్ ఇస్తారు, అదొక ఏరియా. నెక్స్ట్ ఏంటి? డయాగ్రామ్స్. డయాగ్రామ్స్ ఇందాక 14 డయాగ్రామ్స్ అన్నాం. మరి 14 డయాగ్రామ్స్ ఏం సార్, చాలా డయాగ్రామ్స్ ఉన్నాయి కదా. 18 ఎక్స్పెరిమెంట్స్ చదివేటప్పుడే వాటికి సంబంధించిన డయాగ్రామ్స్ చదవాలి. అవి కాకుండా 14, అవి కాక 14 డయాగ్రామ్స్ నేర్చుకోవాలి. 18 ఎక్స్పెరిమెంట్స్ కూడా ఎక్స్పెరిమెంట్ అడిగినా డయాగ్రామ్ వేయాల్సిందే, ఎక్స్పెరిమెంట్ అడగకపోయినా డయాగ్రామ్ వేయాల్సిందే. డైల్యూట్ యాసిడ్కి సంబంధించిన ఒకదాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. డైల్యూట్ యాసిడ్ మనకి అయాన్స్ ఉంటాయి అందులో, దానికి ఎలక్ట్రిక్ కండక్టివ్ అనే దాన్ని అదొకదాన్ని. తర్వాత రే డయాగ్రామ్స్ ఒకదాన్ని. రే డయాగ్రామ్స్ అంటే 6 డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ 6 డయాగ్రామ్స్ మళ్ళీ ఫస్ట్ లెసన్లో కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దర్పణానికి ఎలా ఉంటాయో అలానే 4th లెసన్లో కూడా మనకి కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి ఉంటాయి. రే డయాగ్రామ్స్తో పాటు ఆర్బిటాల్ షేప్స్ నేర్చుకోవాలి. షేప్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్ 8th లెసన్లో చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ సపరేషన్ అనే ఒకటి ఉంటుంది, దాని పక్కనే ఫ్లోటేషన్. ఈ 2 బొమ్మలు కూడా అందులో ఉంటాయి. ఆ 2 బొమ్మలు నేర్చుకోవాలి.
ఈ 4 బొమ్మలు నేర్చుకోవాలి. 6 బొమ్మలు వీటిని నేర్చుకుంటూ నేను విడగొట్టి చెప్తున్నా కాబట్టి మీకు తక్కువ డయాగ్రామ్స్ లాగా అనిపించవచ్చు, కానీ యాక్చువల్గా 6 డయాగ్రామ్స్, ఏదేవి రే డయాగ్రామ్స్, 6 రే డయాగ్రామ్స్ నేర్చుకోవాలి. ఆర్బిటాల్ షేప్స్ నేర్చుకోవాలి. ఆర్బిటాల్ షేప్స్ మొత్తాన్ని కూడా ఒకదానిగానే నేర్చుకోవాలి, ఎందుకంటే అడిగినప్పుడు ఒకటే ఒకదాని కిందనే అడుగుతారు కాబట్టి మొత్తం ఒక డయాగ్రామ్ కిందనే నేర్చుకోవాలి. షేప్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్లో NH3 అంటే అణు ఆకృతుల్లో అమ్మోనియా అణు ఆకృతి, నీటి అణు ఆకృతి, కార్బన్ డైఆక్సైడ్ ఆకృతి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. మోటారు, డైనమో, అవి ఎక్స్పెరిమెంట్స్ లాగా తీసుకోలేదు, మనం ఈ టేబుల్లో కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఆ ఏరియా మీద మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా డయాగ్రామ్స్కే ఇస్తున్నాం. ఈ డయాగ్రామ్స్ అడిషనల్గా నేర్చుకుంటే 7 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ లెసన్లో ఒకవేళ మనకి కనుక డయాగ్రామ్స్ కానీ ఈ ఎక్స్పెరిమెంట్ కానీ ఇవ్వకపోతే ఏమి ఇవ్వచ్చు అంటే రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్కి సంబంధించిన డిఫరెన్సెస్ ఇవ్వచ్చు, పెద్ద క్వశ్చన్ కాదు. అట్లానే సోలార్ కుక్కర్ ఇవ్వచ్చు, అది పెద్ద క్వశ్చన్ కాదు. అట్లానే ఇంకా ఇవ్వచ్చు రియర్ వ్యూ మిర్రర్స్గా ఎందుకు కుంభాకార దర్పణాలని వాడతారు, వై కాన్వెక్స్ మిర్రర్స్ ఆర్ ప్రిఫర్డ్ యాజ్ ద రియర్ వ్యూ మిర్రర్స్ అని అడుగుతారు. ఈ క్వశ్చన్స్ ఏవి కూడా పెద్ద క్వశ్చన్ కాదు, కాబట్టి అందుకే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లెసన్లో వస్తే 6 మార్క్స్ క్వశ్చన్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్ కానీ వచ్చింది అంటే ఒక ఎక్స్పెరిమెంటో డయాగ్రామే వస్తుంది అని. ఒకవేళ ఇల్లు రాకపోతే ఫోర్త్ లెసన్లో వస్తుంది, అక్కడ కూడా సేమ్ డయాగ్రామ్స్ కదా, కాబట్టి వాటిని కనెక్టెడ్గా చదువుకోవాలి. సెకండ్ లెసన్లో ఇంపార్టెంట్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరికీ తెలిసిన క్వశ్చనే ఏంటంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్, అంటే రసాయన సమీకరణాలను తుల్యం చేయడం. అందులో ఎక్స్పెరిమెంట్ ఇవ్వాలి అంటే మనకున్న 3 ఎక్స్పెరిమెంట్లు ఇందా చెప్పుకున్నాం. ఏంటది, రియాక్షన్ ఆఫ్ క్విక్ లైమ్ విత్ వాటర్, లేదు ప్రెసిపిటేట్ ఫార్మేషన్ రియాక్షన్ అంటే మనకి అవక్షేపం ఏర్పడే ప్రయోగం, లేదు జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం రియాక్షన్. ఇది థర్డ్ లెసన్లో కూడా ఉంది. అంటే ఈ 2 క్వశ్చన్లలో వస్తేనే ఎక్స్పెరిమెంట్ రావాలి, లేదంటేనే బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ రావాలి. లేదు అంటే ఒక లెక్క రావచ్చు, అంటే ఇంత కార్బన్ ఉపయోగిస్తే ఎంత ఆక్సిజన్ ఉపయోగించినప్పుడు అది కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అంటే లెక్క ఒకటి ఉంది మనకి, ఆ లెక్క కానీ ప్రిపేర్ అవ్వాలి. అంటే వీ గెట్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద సెకండ్ లెసన్ ఓన్లీ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ ఆర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఎ సమ్. ఈ 3 ఏరియాస్ ప్రిపేర్ అయితే సెకండ్ లెసన్ మొత్తం కూడా ప్రిపేర్ అయినట్టుగానే ఫీల్ అవ్వాలి. థర్డ్ లెసన్ కాడికి వచ్చినప్పుడు ఇందాకనే మనం టచ్ చేసుకున్నట్టుగా pH టేబుల్ ఈజ్ మ్యాండేటరీ టు రీడ్, ఎందుకంటే అది పెద్ద క్వశ్చన్, దాని మీద కనెక్టెడ్ క్వశ్చన్స్ ఏదో ఒకటైతే కంపల్సరీ వస్తాయి. అలా చెప్పేటప్పుడు ఇందాక చెప్పాను నేనేంటది, ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఆఫ్ డైల్యూట్ యాసిడ్, లేదంటే కార్బోనేట్తో రియాక్షన్స్, ఇవన్నీ చెప్పాం. ఈ వేరియాస్ అన్నీ కూడా కేవలం దేనికి వస్తాయంటే డయాగ్రామ్స్కి వస్తాయి, లేదంటే టేబుల్స్కి వస్తాయి, ఎక్స్పెరిమెంట్కి వస్తాయి. ఇది ఏరియాలో టచ్ అయి ఉంటే అప్పుడు ఏ క్వశ్చన్ ఇవ్వాలి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క క్వశ్చన్ అయినా రేపు వచ్చే ఫైనల్ పేపర్లో కంపల్సరీ కనపడేది ఏంటి అంటే యూజెస్. ఏంటది, థర్డ్ లెసన్లో యూజెస్ దేనికి సంబంధించినవి, బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, వాషింగ్ సోడా కావచ్చు, బేకింగ్ సోడా కావచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, వీటి యొక్క యూజెస్ మీద ఎప్పుడూ ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. pH అప్లికేషన్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ చదివితే 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ని మనం కవర్ చేసుకున్న వాళ్ళం అవుతాము. అదే ఫోర్త్ లెసన్ కాడికి వచ్చాం. ఫోర్త్ లెసన్లో 2 ఏరియాసే ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్ ఏమో ఒకటి ఇచ్చాడు, దాన్ని కొంచెం మార్చొచ్చు. ఏంటదంటే డెన్సర్ మీడియంలోంచి రేరర్ మీడియంలోకి చూస్తే ఎట్లా కనిపిస్తుంది, రేరర్ మీడియంలోంచి డెన్సర్ మీడియంలోకి చూస్తే ఎలా కనిపిస్తుంది, దీనికి టిప్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏంటదంటే డెన్సర్ మీడియం అంటే సాంద్రతర యానకంలో ఉన్న వాళ్ళు విరళ యానకంలో అంటే రేరర్ మీడియంలో ఉన్న ఆబ్జెక్ట్ని కనుక చూస్తే, వస్తువుని కనుక చూస్తే అది దూరంగా కనపడుతుంది, చిన్నగా కనపడుతుంది, వేగంగా వస్తున్నట్టుగా కనపడుతుంది. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ద ఆబ్జెక్ట్ అపియర్స్ ఫార్దర్, స్మాలర్ అండ్ అపియర్స్ టు మూవ్ విత్ హై స్పీడ్ దాన్ యాక్చువల్ స్పీడ్. 5th లెసన్ కాడికి వెళ్ళాం. 5th లెసన్ కాడికి వెళ్ళినప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు సార్, ప్రిజమ్ ఉంది కదా అంటే ప్రిజమ్ ఎక్స్పెరిమెంట్ మనకి ఇంతవరకు ఎప్పుడు తగలలేదు. మెటీరియల్ అడిగితే అడగొచ్చు కాబట్టి ఒకసారి మెటీరియల్ చూసుకోండి. కానీ దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటి, అందరికీ మీకు మీ టీచర్లు కూడా చెప్పుంటారు. ఏంటది, డిఫెక్ట్స్ ఆఫ్ విజన్. 3 టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ ఉంది. ఏంటదంటే దృష్టి దోషాలు. ఏంటవి,
మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా. అంటే హస్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వారి, ఈ మూడింటికి సంబంధించి ఆ మూడింటిని చదివితే ఏదో ఒక క్వశ్చన్ రేపు పబ్లిక్ పరీక్షల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారు. నెక్స్ట్ 6th లెసన్ కాడికి వచ్చాం. 6th లెసన్లో స్ట్రక్చర్ ఆఫ్ ద యాటమ్, యాటమిక్ స్ట్రక్చర్, పరమాణు నిర్మాణంలో అందరికీ బాగా తెలిసిన విషయాలు ఏంటంటే హున్స్లా చదవాలి, ఆబ్బోలో చదవాలి. దాన్ని వాయులేషన్ ఎలా జరిగిందని అడిగేది ఉంటుంది. ఆర్బిటాల్ సంబంధించిన క్వాంటమ్ నెంబర్స్ సంబంధించిన వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. క్వాంటమ్ నెంబర్స్ సంబంధించిన క్వశ్చన్ బాగా ఇంపార్టెంట్. ఇవన్నిటితో పాటుగా బోర్ పరమాణు నమూనా, బోర్ మోడల్ ఆఫ్ యాటము, దాంట్లో ఉన్న ఫీచర్స్, దాంట్లో ఉన్న లిమిటేషన్స్ చదివితే ఈ ఏరియా మొత్తం కూడా 6th లెసన్ మొత్తం కూడా కంప్లీట్గా మనకు వచ్చినట్టే. క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా ఆన్సర్ రాస్తాం. 7th లెసన్లో ఇందాక మనం ఏమనుకున్నాం, పీరియాడిక్ టేబుల్లో మనకి టేబుల్ ఇచ్చి క్వశ్చన్స్ ఇవ్వచ్చు అన్నాం. అది కాకుండా ఏమి ఇవ్వచ్చు, డోబర్ అయిన ట్రయాడ్స్, డోబర్ అయిన త్రికాలు, లేదంటే న్యూలాండ్స్ అష్టక నియమం గురించి ఇవ్వచ్చు, లేదంటే మెండలీఫ్ లా అడగవచ్చు, ఆధునిక నియమం అడగవచ్చు, లేదంటే రుణ విద్యుదాత్మకత, ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎట్లా ట్రెండ్ అవుద్ది, అంటే ఎలా మారుతుంది, ఎలక్ట్రో పాజిటివిటీ ఎలా ట్రెండ్ అవుద్ది, లేదంటే ఇచ్చిన వాటిల్లో ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ దేనికి ఎక్కువ దేనికి తక్కువ, అయనైజేషన్ పొటెన్షియల్ని ఎఫెక్ట్ చేసేయండి. ఇవి 7th లెసన్లో వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అవే వస్తాయి, వాటి నుంచే క్వశ్చన్స్ అడుగుతారు, ఇంకా వేరే ఏమి అడగడానికి కూడా లేదు. 8th లెసన్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఏంటదంటే అయానిక్ బాండు, కోవలెంట్ బాండు. కోవలెంట్ బాండ్ అని ప్రత్యేకంగా అడగకపోయినా ఆక్సిజను, నైట్రోజను మాలిక్యూల్స్ ఏర్పడటం, అంటే డబల్ బాండు, ట్రిపుల్ బాండు, తర్వాత వీటి ప్రాపర్టీస్, అంటే అయానిక్ పదార్థాల యొక్క ధర్మాలు, అయానిక పదార్థాల ధర్మాలు, సంయోజనీయ పదార్థాల ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ ద అయానిక్ మెటీరియల్స్ అండ్ కోవలెంట్ మెటీరియల్స్, వీటి సంబంధించిన ప్రాపర్టీస్ ఆర్ డిఫరెన్సెస్ రూపంలో కూడా అడిగే అవకాశం ఉంది. షేప్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇందాక నేను చెప్పినట్టుగా వాటన్నిటి కూడా ప్రిపేర్ అవ్వాలి. 9th లెసన్ కాడికి వచ్చినప్పుడు ఆల్రెడీ చాలా వరకు నేను టచ్ చేశాను. ఏంటంటే ఓమ్స్ లా, పొటెన్షియల్, రెసిస్టెన్సు, తర్వాత మనకి వీటికి ఇంకా వచ్చినాయి ఏంటంటే రెసిస్టివిటీ టేబుల్ ఒకటి వస్తుంది, తర్వాత లెక్కలు వస్తాయి. ఏంటంటే సిరీస్ ప్యారలల్ కనెక్షన్ సంబంధించిన లెక్కలు వస్తాయి. ఈ ఏరియాస్ చదువుకుంటే సరిపోతుంది. తర్వాత 10th లెసన్ కూడా ఇందాక మనం టచ్ చేసాం. ఏదంటే ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంటు, సాల్నాయిడ్ ఎక్స్పెరిమెంటు, దాంతోపాటు ఇందాక 9th లెసన్లో చిన్న ఏంటంటే కిర్చాఫ్ లాస్ ఒకటి చూసుకోవాలి. 10th లెసన్ కాడికి వచ్చినప్పుడు మోటారు, డైనమో, వాటికి సంబంధించి ఏమి అంత పెద్దగా అడగరు. మోటారు, డైనమో డిఫరెన్స్ ఏంటంటే ఇదేమో విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది, అదేమో యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. మోటార్ కన్వర్ట్స్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ, అండ్ డైనమో కన్వర్ట్స్ ద మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ డిఫరెన్స్ ఒకటి గుర్తుపెట్టుకొని మిగిలిన ఏ పాయింట్ రాసినా రాయకపోయినా దానికి సంబంధించి 2 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ డిఫరెన్స్ రాస్తే 2 మార్క్స్ ఇచ్చేస్తాం. ఇంకా రెండో దానికోసం మనం వెతకొద్దు, ఎందుకంటే ఛాయిస్ లేదు క్వశ్చన్స్కి. 2 మార్క్స్కి 4 మార్క్స్కి బిట్లకి లేదు. ఇప్పుడు నేను చెప్తున్న 2 మార్క్స్ క్వశ్చన్స్నే బిట్లుగా కన్వర్ట్ చేస్తారు. ఎక్కడెక్కడో వెతుకుతారు, ఏదేదో పట్టుకొస్తారనే ఆలోచన పెట్టుకోవద్దు. ఎప్పుడు బిట్ పేపర్ అనేది టెక్స్ట్ బుక్లో మనం చదువుతున్న ఏరియాస్ నుంచే వస్తుంది. కాబట్టి ఇది 10th లెసన్ సంబంధించి. 11th లెసన్కి సంబంధించిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, తక్కువ క్వశ్చన్లు ఉన్నాయి. ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్, ధాతు సాంద్రీకరణ పద్ధతులు 4 ఉన్నాయి. అవి 4 చదవటమే. తర్వాత ముడి లోహాన్ని శుభ్రం చేసే పద్ధతులు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి 4 ఉన్నాయి. అవి 4 చదవటమే. ఈ 4 పేర్లు వాటికి సంబంధించి ఎక్కువ కూడా అవసరం లేదు. చేత్తో ఏరటం, మ్యాగ్నెటిక్ సపరేషను, ఫ్లోటేషను, తర్వాత ఇంకోటి మనకి కడగటం. ఇవి చాలా సింపుల్. చదవడం ఒక ఎత్తు అయితే దాన్ని రాయడం కోసం కష్టపడొద్దు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే అవి పేర్లు 4 రాస్తే 4 మార్కుల క్వశ్చన్లో 2 మార్క్స్ ఇస్తారు. ఒక్కొక్క సెంటెన్స్ అడిషనల్గా రాస్తే చాలు 4 మార్క్స్ కంప్లీట్ వచ్చేస్తాయి. అదే 6 మార్క్స్ క్వశ్చన్ ఇస్తే కూడా ఈ 4 హెడ్డింగ్స్ రాసి 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. అలా వాటికి సంబంధించి ప్రిపేర్ అయిపోవాలి. అడిగేటప్పుడు బిట్లలో ఏం అడుగుతారు సార్, లిక్విడ్ ఫామ్లో ఉన్న మెటల్ ఏంటి? అందరికీ తెలుసు. ఏంటది? పాదరసం, అంతే కదా. కాబట్టి లిక్విడ్ మెటల్ అనగానే అది గుర్తు రావాలి. ద్రవరూప
లోహం అనగానే పాదరసం గుర్తు రావాలి. అలానే ఆభరణాలు మెడల్స్ తయారు చేయడానికి ఏం ఉపయోగిస్తారు? మనకి అందరికీ తక్కువ చర్యాశీలత గలమని తెలుసు, కానీ అందులో పాదరసం ఉపయోగించడానికి లేదు, ఎందుకంటే అది లిక్విడ్. మిగిలిన మూడింటిని వాడచ్చు, ప్లాటినం వాడచ్చు, గోల్డ్ వాడచ్చు, సిల్వర్ వాడచ్చు. మరి సోడియంతో తయారు చేస్తే ఏమవుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ నాట్ బి యూజ్డ్ యాజ్ ద మెటల్ టు ప్రిపేర్ ద మెడల్స్ ఆర్ జ్యువెల్స్ అన్నాడు అనుకోండి. ఏంటది? సోడియం ఇస్తే సోడియం, మెగ్నీషియం ఇస్తే మెగ్నీషియం, ఏదైతే ఆ మూడు ఉన్నాయో మూడు తప్ప, ప్లాటినం, గోల్డ్, సిల్వర్ తప్ప మిగిలిన వాటిలో ఏది ఇచ్చిన ఒకవేళ వీటిని వాడితే ఏమవుతుంది అని 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. దే ఆర్ వెరీ హైలీ రియాక్టివ్, దట్స్ వై దే రియాక్ట్ విత్ ద వాటర్, దే రియాక్ట్ విత్ ద హ్యూమిడిటీ అండ్ దే జనరేట్స్ ద హీట్. అంటే మెడలు కనుక తయారు చేసుకొని మెడలో వేసుకున్నారనుకోండి, మెడకి వేడి తగిలి కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా అవి ఈజీలీ రస్ట్, దే జనరేట్స్ ద హీట్ అండ్ దే రియాక్ట్స్ ఈజీలీ విత్ ద వాటర్ అనే దాన్ని రాసేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ మాత్రమే మనకి దాంట్లో 11th లెసన్ సంబంధించిన దాంట్లో ఇందాక ఎక్స్పెరిమెంట్ 3 టెస్ట్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద రస్టింగ్ అనేది చెప్పాను. దాంతోపాటు ఏంటంటే రస్టింగ్ జరగకుండా ఉండాల్సిన ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనే దాన్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, అది కూడా చదవాలి. ఇక 12th లెసన్ కాడికి వెళ్ళినప్పుడు ఆల్కైన్లు హైడ్రోకార్బన్ సంబంధించినవి టేబుల్ రూపంలో ఇవ్వకపోతే ఈ రూపంలో నేను ఇవ్వచ్చు. తర్వాత అల్లోట్రాప్స్ ఆఫ్ కార్బన్ అంటే కార్బన్ యొక్క రూపాంతరాల గురించి క్వశ్చన్, అంటే వజ్రం, గ్రాఫైటు, తర్వాత బక్మినిస్టర్ ఫుల్లరిన్ అండ్ నానో ట్యూబ్స్, వీటికి సంబంధించి క్వశ్చన్ అడగవచ్చు. అలానే స్ఫటిక ఏవైనా అడగవచ్చు. ఆ రెండింటిని ఏది అడిగినా కూడా లాటిస్ స్ట్రక్చర్ ఉన్న వాటి గురించే ఎక్కువ ఇంపార్టెంట్ తీసుకోవాలి మనం, ఎందుకంటే పెద్ద క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా దీని కనెక్షన్ లేకుండా రాదు, కాబట్టి ఇది తీసుకోవాలి. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటదంటే ఇందాక మనం చెప్పుకున్న సోప్కి సంబంధించింది, వీటికి సంబంధించింది ఏది మన ఎస్టరిఫికేషన్ సంబంధించిన దాంతో పాటుగా మనం కార్బాక్సిలిక్ ఆమ్ల ఎస్టిక్ ఆమ్లం గురించి లేదంటేనేమో ఇథైల్ ఆల్కహాల్ గురించి స్పెషల్గా మనకు టెస్ట్ ట్యూబ్లో మెన్షన్ చేస్తున్నారు, కాబట్టి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకి కనబడతాయి. ఇక ఇవి కాకుండా అడిషనల్గా మనకి 11th లెసన్లో క్యాల్సినేషను అంటే ఈ చిన్న క్వశ్చన్లు ఉన్నాయి. ప్రగలనం, భర్జనం అంటే గాలి తగిలితే ఏది జరుగుతుంది, గాలి తగలకపోతే ఏది జరుగుతుంది, ఇంత ప్రీవియస్ వాటిలో కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఒక్కసారి చూసుకుంటే మీకు ఇప్పుడు ఓవరాల్గా ఏ ఏరియాస్ అయితే టచ్ చేసామో మొత్తం చూసినా ఒక 50-60 ఏరియాస్ ఉంటాయి. క్వశ్చన్స్ రూపంలో 100 కంటే ఎక్కువ క్వశ్చన్లు ఉండవు. 2 days ప్రిపేర్ అయితే మనని కొట్టే మొనగాడే ఉండడు. కాబట్టి ఆల్ ద బెస్ట్ టు గెట్ 10 GPA. అయితే బిట్ల రూపంలో క్వశ్చన్ వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆన్సర్ పెట్టాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రింది వానిలో ఫినాప్తలిన్ రంగు మార్చనిది జనరల్గా మనం చదివేటప్పుడు మార్చేది అని చదువుతాం. మార్చనిది అని ఇచ్చినప్పుడు కింద ఉన్న వాటిల్లో బేస్ కాంది ఏదో చూసుకోవాలి. బేసెస్ చేంజెస్ ద కలర్ ఆఫ్ ద ఫినాప్తలిన్. కాబట్టి కింద ఇచ్చే వాటిల్లో ఏమేమి ఉండొచ్చు? సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, తర్వాత HCl ఉండొచ్చు, ఇంకోటి ఏదన్నా KOH ఉండొచ్చు. ఈ KOH ఏదైతే ఉన్నాయో హైడ్రాక్సైడ్లు అన్ని క్షారాలు అవన్నీ కూడా కలర్ చేంజ్ చేస్తాయి. HCl చేంజ్ అయ్యింది. అట్లనే CH3COOH ఎస్టిక్ యాసిడ్, OH ఉన్నా అది యాసిడ్, అదొక డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది? కాబట్టి వీక్ యాసిడ్ ఏది? ఎస్టిక్ యాసిడ్. వీక్ బేస్ ఏది? అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకి ప్రతి సందర్భంలోనూ అవసరమైతే ఉంటాయి. ఇలా వీటన్నింటి ప్రిపేర్ అయ్యి మీరు మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తా ఉన్నాం.